కేసీఆర్ ఉన్నట్టు మాయమైపోతే బాగుండు అని కోరుకునే వాళ్ళు కూడా కొంచెం మీడియా హౌసెస్లో ఎక్కువనే ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఎన్ని వస్తాయి, అయిపోతుంది ఇక కేసీఆర్ పోయింది, ఇంకా రాదు, ఇది లేదు అది లేదు. కొత్తగా కాలే మాకు ఇది. 2001 నుంచి ఇప్పటికీ అనేక అనుభవాలను చూసినాం. 10 మంది 12 మంది శాసనసభ్యుల్ని తీసుకున్న సందర్భం ఇవ్వాలి కాదు, ఎప్పుడో 20 ఏళ్ల కింద ఎదురైంది మాకు. అయినా నిలబడ్డం, వచ్చినాం, అనుకున్న తీరాన్ని తాకినాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వంలోకి వచ్చినాం. ఉద్యమ నాయకుడినే కాదు, అంతకు మించిన అద్భుతమైన పరిపాలకుడిగా కేసీఆర్ గారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. అనేక రంగాలు ఆగమైపోతాయి అని చెప్పి, ఆగమైపోవాలి అని చెప్పి అవతల వాళ్ళు కోరుకున్న అనేక రంగాలు అందరికంటే ముందుకు తీసుకొచ్చిండు. విద్యుత్తో సహా, వ్యవసాయంతో సహా, ఐటీతో సహా. పార్టీలకు ఎత్తుపల్లాలు సహజం. చూసినాం. 420 సీట్లు ఉన్న కాంగ్రెస్ 40కి ఓడిపోయిన సందర్భాన్ని చూడలేదా మనందరం? మళ్ళీ 40 నుంచి నిన్న 95, 97కు వచ్చిన సందర్భాన్ని కూడా చూస్తూనే ఉన్నాం. 2 సీట్లు ఉన్న బీజేపీ 100కు వచ్చి 70కి వచ్చి మళ్ళీ పడిపోయి మళ్ళీ లేచి 303కు వచ్చి మళ్ళీ ఇవాళ 240కి వచ్చి 30కు 40కి వచ్చిన సందర్భం కూడా మన కళ్ళ ముందే ఉంది. అనేక పార్టీలు ఈ రాష్ట్రంలో కూడా 4 సీట్లే ఉన్న కాంగ్రెస్ నిన్న ఎన్నికల ముందు ఇవాళ 24 సీట్లకు వచ్చింది. ఆ పోతరా, తీసుకుంటారా, విలీనాలా గిలీనాలా అన్నీ జరిగినాయి గత 10 ఏళ్లలో. అన్నీ జరిగినాక మేము ఎక్కడ ఉన్నామో వాళ్ళు ఎక్కడ ఉన్నారో అందరికీ తెలుసు, మనందరికీ కూడా తెలుసు. దాచుకునేది ఏం లేదు, ఇంట్లో మొహమాటపడేది ఏం లేదు, సిగ్గుపడేది ఏం లేదు. మేము అదే చెప్తున్నాం. మళ్ళీ ఫినిక్స్ పక్షిలాగా కేసీఆర్ లేచి తిరిగి వస్తారు. మళ్ళీ బీఆర్ఎస్ గతంలో కంటే వైభవోపేతంగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అందులో ఏం సందేహం లేదు. ఇప్పుడే చెప్పిన మీరు ఆ ప్రశ్నలు అందరూ అడుగుతారనే మీ ప్రశ్నలన్నిటి సమాధానం ముందే చెప్పేసిన నేను. సరే, రాళ్లతో కొట్టుడు పక్కన పెట్టింది. పాపం ఆయన అన్నదే స్ఫూర్తిగా తీసుకున్నారో మరి మీరు అన్నట్టు నాకు గుర్తులేదు. కానీ మా వాళ్ళు పాపం పెద్ద మనిషి కాడికి పోయి మాట్లాడుకోవడానికో, బతిమాలుకోవడానికో, కాళ్ళేళ్ళు పట్టుకోవడానికో పోయారు. పిల్లలు కాబట్టి పెద్ద ఆయన నాయనతో సమానమాయని మాట్లాడడానికి పోయినట్టున్నారు. తీసుకుపోయి జైల్లో పెట్టేప్పుడు మరి నిజమే ఆయన చెప్పినట్టు రాళ్ళతోనే కొట్టడం మొదలు పెడితే ఎట్లుంటుంది? కానీ రాళ్ళతో కొట్టే పని మాకేం లేదు. ప్రజలు ఎప్పుడు దేంతోనే ఎవరు కొట్టాలని కొడతారు, అందులో సందేహం ఏం లేదు. అవే జరుగుతాయి. తప్పకుండా మా ప్రత్యక్ష కార్యాచరణ ఉంటుంది. దాన్ని నిలబెట్టుకోవడం కొరకు, సింగరేణిని కాపాడుకోవడం కొరకు బీఆర్ఎస్ పార్టీ ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది, ఎటువంటి పోరాటాలకైనా సిద్ధపడుతుంది. దానికి సరిపోయే పద్ధతుల్లో మా కార్యాచరణ కూడా త్వరలోనే పార్టీ ప్రకటిస్తుంది. అదే చెప్తున్నా నేను. దీనికి సమాధానం వీళ్ళిద్దరే చెప్పాలి. ఇంతింతలావు మాటలు మాట్లాడిన బట్టి విక్రమార్క ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఏది బొకేతో కొట్లాడొచ్చినావా? యుద్ధం ప్రకటించి వచ్చినావా? ఏం చేసి వచ్చినావు? ఏం మోసం చేసి తెలుసుకున్నావు గోదావరి కానీ, సింగరేణి, బొగ్గు కానీ కార్మికుల్ని? ఏమైనా నర్సింగ్ సబ్బు లేదు? నువ్వు అటువైపు ఉన్నావు, నీ ఆలోచన అంతా అక్కడ ఉన్నదా? నేను కేసీఆర్ అదృశ్యం అయిపోతాడు, కేసీఆర్ పార్టీ లేకుండా పోతుంది అనేటోళ్ళ గురించి మాట్లాడుతూ, మాకు కొంచెం ఎక్కువ మంది ఉన్నారు శత్రువులు. మిగతా వాళ్ళందరికీ ఏమో కేవలం ప్రత్యర్థి పార్టీలే శత్రువులు. కానీ మాకు కొంచెం మీడియా హౌసెస్లు కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కువ వస్తుంది ప్రచారము అని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే అది కూడా చెప్తాను నేను. మొన్న మీ వార్తలు, మీ కొన్ని ప్రధాన పత్రికల్లో ప్రధాన శీర్షిక వార్త ఏంది? 6,000 కోట్లు నష్టం. దాంట్లోనే మీరు రాసిన రాత ఏంది?
చెల్లించింది 7,000 కోట్లు ఛత్తీస్గఢ్కు, తెచ్చింది 18,000 మిలియన్ యూనిట్లు. 18,000 మిలియన్ యూనిట్లకు సరే 7,000 కోట్లు చెల్లిస్తే 6,000 కోట్ల నష్టం ఎట్లొస్తుంది? ఆ వార్త చెప్పింది ఎవడు మీకు? దానికి అమ్మవారు అయ్యేవారు ఆ వార్తకి. వాడికి ఒక పేరు లేదు, ఊరు లేదు రాస్తే. ఎవరో మీ పత్రికా మిత్రుడు ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి ఆయన తయారు చేసి వెతుక్కొని వచ్చి వాస్కోడిగామలాగా పట్టుకొచ్చుకుంటూ అనడానికి ఒక్క పత్రికలో రాలే. అన్ని పత్రికలలో అదే వార్త ఒకే తీరుగా ఎవరో రాసి పంపిస్తే అది చేసుకున్నాము. ఏమనాలి దీన్ని? కేసీఆర్ మీద బురద చల్లడానికి చేసే ప్రయత్నం. దానికి కేసీఆర్ వైపు నుంచి ఒక ఆన్సర్ వచ్చింది, ఒక సమాధానం వచ్చింది, ఒక వివరణ వచ్చింది. ఇచ్చిందా?